కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇటుండదు అని చెప్తాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఆయనతో ఇంటర్వ్యూ చేశాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు, ఆయన పద్ధతి ఎలా ఉంటుంది అని అడిగాను. మీరు చూసారో లేదు కానండి, ఆయన ఏం చెప్పారంటే 10 to 6 అయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం అండి, 6 అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోదాం అన్న, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంటారట. లేదంటే ఇప్పుడు మనం ఆడేది ఇది వద్దు అని అన్నారు అనుకోండి, ఆఫీసులో ఇది ఎవరైనా వద్దు అంటే అన్న దాని గురించి నేను ఆలోచించుకో, చేసే వద్దు అని అనక చేసే, దానికి నేను డెసిషన్ తీసుకున్నాను, ఏమైనా వస్తే నేను చూసుకుంటా అలా చెప్పి ఆయనతో అన్నమాట అండి. సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసేయచ్చు కదా సార్, ఎందుకు మధ్యలో రిజైన్ చేసి వచ్చారు కదా అని అన్నాను. అది లీవ్ పెట్టి వచ్చారండి. అంటే అలా కదండి, నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్కి మా కుటుంబ సభ్యులు నా మొహం చూపించాలి కదా, ఏరా అలా చేసేవేంట్రా అని. అంటే అంత ఆఫీసర్ చూడండి అలా చెప్పారు. సో కొంచెం వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో పనిచేయలేరు. అవన్నీ వదిలేసుకున్న వాళ్ళే చేయగలుగుతారు. ఆ అసెంబ్లీలో కూర్చుని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లా మాట్లాడుకున్నారండి, లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేసుకున్నారు. బయటకు వచ్చి ఒకరికొకరు కాఫీ తాగడం అవన్నీ మేము పేపర్లో చూసేవాళ్ళం అండి. ఇక ఇలా కక్ష రాజకీయాలు లేవు సార్, అది కక్షపూరిత రాజకీయాలు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా, ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం. ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ నెవర్ అగైన్ అని నేను రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు, ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారని ఒక పేరు వచ్చిందని అందరూ అంటుంటున్నారు. భయపెట్టడం ఒకటే కాదు, ముందు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేసేస్తాడు. సో వెనక ముందు చూసుకునేది లేదు. దానికి వెరపలేని రాజకీయాలు అవి మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం. అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను కూడా నా చేతనైంది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది. అదే జగన్ నెవర్ అగైన్ అనేది దాని గురించి అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో. అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన 150 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ 30 సంవత్సరాలు ఉంటారని.
నేను అనుకోవటం ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారు అనిపిస్తుందండి నాకు. కావచ్చు, వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. ఎనీవే ఈ 30 సంవత్సరాలనో 50 సంవత్సరాలనో మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి, వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి. ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా, అవి చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు, మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు. ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్లో అంటే రూల్ డివైడ్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా? అడిగారండి, చాలా సార్లు అడిగారు, చాలా మంది అడిగారు. దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందనో అలా చెప్పే విధానం. ఇది వీలు పడదులేండి సార్, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, ఇది వీలు పడదు, పలానా కారణాల వల్ల వీలు పడదు, నేను చేయను అని మొహమాటం లేకుండా చెప్పేవాడు. వాళ్ళు కూడా నొచ్చుకునే వాళ్ళేం కాదు, వీడికి ఇంతేలే, వీడు ఎక్కడో మనకి దొరికాడు, వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టు ఉండేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు, నిన్ను ఏం చేపిస్తాను సార్ బెదిరింపులు. రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించరండి, నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటి మాటతో ఎవరు బెదిరించరు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను. అక్కడ ఒకటి మృదువుగా మాట్లాడతారు ఒకటి, కానీ సున్నిత మనస్కులు కూడా, వాళ్ళని కొంచెం మనసు ఇరిగిపోయినా కానీ మళ్ళా మా మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా, మీకు తెలుసు కదా. అవునండి. సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం, ఇది వీలు పడదు సార్. అది మీకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే, తప్పు జరిగితే చెప్పండి, నేను ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను, మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పాడు. అదొకటి వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళండి. అమ్మో, ఈ ఏబి వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉంటాయండి, మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చేరానని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి వాళ్ళు. 2-3 కేసులు టెస్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు, మేము రాజకీయాలు ఎట్లా చేయాలి, మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే, మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరువు నిలబడద్ది. అంతేగాని డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేమెందుకు ఇంకా అనేవాళ్ళు. లేదండి, అట్లా కుదరదు, చట్టం అట్లా, అది పద్ధతి కూడా కాదు. ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు. రేపొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు, కాబట్టి అది వద్దులే, ఇంకేదైనా మాట్లాడదాం అనేవాడు. అదే అంటే చాలామంది అంటే ఈ పబ్లిక్ టాక్ అని చెప్పాను కదా సార్, ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వం మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లేడీస్ అంటే మహిళా రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టారండి, పోసాని కృష్ణమురళి తప్పు చేశారు పెట్టారు, ఇలా గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పు చేశాడండి ఆయన. అదే మాకు అనిపించింది, ఇంత పోలీస్ ఆఫీసర్ రూల్స్ రెగ్యులేషన్ తెలిసి అలా తప్పు చేశాడండి అని మాకు అనిపించింది మాట్లాడే వాళ్ళందరికీ. పోలీసులు అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారా ఏంటండి బాబు, మామూలు మనుషుల్లో ఉండే